ఏంటో నా అంతరాత్మకు తెలుసు. నేను ఎలాంటిదాన్నో ఆ భగవంతుడికి తెలుసు. నిన్ను కృష్ణ, నువ్వెప్పుడొచ్చావురా? ఇంతకు ముందే అన్నయ్య. ఫ్యాక్టరీకి వెళ్తే బెనర్జీ చెప్పాడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావని. అందుకేనా మీ వదిన చూడాలని పరిగెత్తుకొచ్చావు? అంతేనా? ఎలా ఉంది మీ వదిన? అర్చన, వీడు నా తమ్ముడు కృష్ణ, కృష్ణప్రసాద్. అయినా మీ ఇద్దరికి కొత్తగా నేను పరిచయం చేయడం ఏంటి? అదే, ఈ పాటికి పరిచయాలు అయిపోయి ఉంటాయి కదా. అదేంట్రా కృష్ణ, ఆ ప్యాకెట్స్ అని ఏంటి? నీకోసమే తెచ్చాను. చూసావా అర్చన, ఈ మరిది గారు ఈ వదిన గారిని చూడటానికి వస్తూ ఏం తీసుకొచ్చాడో? నాకు కాదురా, మీ వదిన చేతికి తీసుకో అర్చన. వాడు మన కోసం ఎంత ప్రేమగా తెచ్చాడు. అరే, తీసుకున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్. ఇదిరా కృష్ణ మీ వదిన వరుస. నోరు తెరిచి ఏది మాట్లాడదు, అంతా కళ్ళభాషే. అవును, చాలా కొద్ది మందికే తెలుస్తుంది ఎదుటి వాళ్ళని కళ్ళతో కట్టేయడం. కానీ మా పెళ్లికి కారణం అదేమీ కాదు. లల్లి కోసం అర్చన నేను పెళ్లి చేసుకున్నాను. లల్లినే మా ఇద్దరిని ఒకటిగా చేసింది. ఏంటి, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అనా? కృష్ణ, ఒకప్పుడు పూజ కోసం ఇల్లు దాటి బయటకు వచ్చాను. అందరూ ఉన్నా, నాకంటూ ఎవరూ లేని ఒంటరివాడిగానే మిగిలిపోయాను. అందుకే ఇప్పుడు కూడా అర్చనతో నా పెళ్లి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మాటల్లో పడి మర్చిపోయాను. అర్చన, నువ్వు కూడా ఏంటి, ఎంతో ప్రేమగా మన ఇద్దరిని చూడాలని తమ్ముడొస్తే కప్పు కాఫీ కూడా ఇవ్వా? నాకిప్పుడు అలాంటివేం వద్దన్నయ్య. చాలా ఇంపార్టెంట్ పనుంది, తొందరగా వెళ్ళాలి. అర్చన, చిన్నప్పటి నుంచి వీడింతే, ఒకటే హడావిడి, అన్నిటికీ తొందరే. అవును, కొంతమందికి తొందర చాలా ఎక్కువ. అర్చన, మా వాడికి తొందర ఎక్కువ అన్నాను కదా అని తొందరపాటు మనిషి అనుకోకు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే రకం అస్సలు కాదు. కృష్ణ ఏం చేసినా పర్ఫెక్ట్ గానే చేస్తాడు. అన్నయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ రా. ఈసారి వచ్చేటప్పుడు మరదలను కూడా తీసుకురా. అలాగే, వస్తాను. కనీసం వాడికి నేను మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయినట్టున్నాడు. కానీ వాడు నా తమ్ముడు, మంచి మనసున్నవాడు. తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు.
ఏం కావాలి? ₹3. ₹3 నిన్నే ₹3 ఏంటి డబ్బులేవా? ఏ తమాషగా ఉందా? తీ డబ్బులు తీ. ఇదేమన్నా నీ బాబుగారి దుకాణం అనుకున్నావా? ఏమైందన్నా? చూడరా రాంబాబు దున్నపోతున్నా ఉన్నాడు. పన్ను తిని డబ్బులు ఏమంటున్నాడు. అలాంటి వాడిని ఊరికి వదిలిపెట్టకూడదు, తన్నాలి. రే తీరా ₹3 తీ. నీ బాబిస్తాడా? నీలాంటి చెత్తనాలు కన్నా మీ అమ్మిస్తాడా? ఏంట్రా చూపు? వచ్చాడే, ఇంతలోనే ఏమయ్యాడు? అదే అని అర్థం కావడం లేదు. ఏమైంది? దొంగ వెదవ బాబు పారిపోతూ ఇటే వచ్చాడు. మీరేమన్నా చూసారా? దొంగ లేదే. రే అటువైపు వెళ్ళాడని చూద్దాం పదండ్రా. వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రావచ్చు. దొంగ ఏం దొంగలిచ్చావు? పర్స్ కొట్టేశావా? లేదా మెళ్ళో చైన్ తెంపుకుని పారిపోతున్నావా? లేదా లేటెస్ట్ ఫ్యాషన్ మొబైల్ దొంగలిచ్చావా? మరి పన్ను దొంగలిచ్చావా? అవును సార్, ఆకలిస్తే డబ్బులు లేవు. అయితే మాత్రం దొంగతనం చేయడం తప్పు కదా? వాడు మా అమ్మని తిట్టాడు, ఆడు తప్పు చేసినట్టే కదా. నీ పేరు? శివ. ఆకలేస్తుందా? అన్నం తిని ఎన్ని రోజులైంది? రోజులైంది. అందుకే నీకు నీ వాళ్ళంటూ ఎవరు లేరా? ఎవరు లేరు. రా. సార్ క్యారేజ్ వచ్చిందా? వచ్చింది సార్. తీసుకురా. అలాగే. సార్ వడ్డించమంటారా? అక్కలే, నువ్వు వెళ్ళి కూర్చో. నిన్నే కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. పర్వాలేదయ్యా.
ఏంటలా దిక్కులు చూస్తున్నావు? ఇది నా ఆఫీసే, ఏ భయం లేదు, తిను. రోజులైంది కదయ్యా, మొత్తం తినేశాను. భోజనం అదిరింది అయ్యగారు. బాగుందా? మా అమ్మ చేతి వంట గుర్తొచ్చింది. కడుపు నిండిందా? ఓ, ఇంకొక వారం రోజులు తిండి లేకపోయినా ఏ దిగులు లేదు. థ్యాంక్స్ అయ్యగారు. దుమ్ము పడితే తుడుస్తున్నాను అయ్యగారు. నేను చెప్పానా? నేను అడిగాను అయ్యగారు భోజనం పెట్టమని. ఇది కూడా అంతే. ఫ్రీగా తింటే తిండి అరగదని మా అమ్మ చెప్పింది అయ్యగారు. అందుకే సో బాకీ చెల్లిస్తున్నాం. వాళ్ళు నన్ను కొట్టకుండా వాళ్ళ నుంచి నన్ను కాపాడారు. కమ్మటి భోజనం పెట్టి నా కడుపు నింపారు. మీ మేలు. ఫ్రీగా తింటే తిండి అరగదన్న నీ ప్రిన్సిపల్ నాకు బాగా నచ్చింది. నా దగ్గర పనిచేస్తావా? నిన్నే చెప్పు. చేస్తాను అయ్యగారు. పనిక్యాం సార్. శివ ఈ రోజు నుంచి ఇక్కడ క్లీనర్గా పనిచేస్తాడు. వీరిక్కడ చాలా సీనియర్ మోస్ట్. ఆయన చెప్పినట్టు విను. అలాగే అయ్యగారు. ఏం పేరు? శివ. శివశంకర్. శివశంకర్. నేనిక్కడ సీనియర్ డ్రైవర్ని. నేనిక్కడ ఇవాళే చేరిన కొత్త క్లీనర్. రా. అర్చన, నీకు కృష్ణ తెలుసా? నువ్వు అసలు ఆడదానివేనా? మాట్లాడుకో. కృష్ణ నాకు జరిగింది మొత్తం చెప్పాడు. మొత్తం. కృష్ణను ప్రేమించినట్టు నటించి ఇంకెవరితోనో సరదాలు తెచ్చుకొని చివరికి నన్ను. ఏ నిజం బయటపడేసరికి టెన్షన్తో చెవటలు పడుతున్నాయా? మిస్టర్ కృష్ణ, ఏంటి నిజం కాదా? నువ్వు నన్ను ప్రేమించావని చెప్పి నా వెంట తిరగడం నిజం కాదా? నన్ను పెళ్లి చేసుకుని కోటీశ్వరుడింటి కోడలైపోదామని కలలు కండం నిజం కాదా?
ఒకవైపు నాతో ప్రేమాయణం సాగిస్తూనే మరోవైపు సీక్రెట్గా ఇంకో మగాడితో చీకటి సంబంధం పెట్టుకోవడం నిజం కాదా? ఆపండి. ఎందుకు ఆపాలి? వాడు చెప్పినంత నిజం కాదా? ఏమండి, తను చెప్పేదంతా అబద్ధం, పచ్చి అబద్ధం అండి. ఏది అబద్ధం వచ్చినా మన ప్రేమ పెళ్లి దాకా రావడం అబద్ధమా? నీ చెడు తిరుగుళ్ళ వల్ల పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం అబద్ధమా? ఏం మాట్లాడవే? ఇంకేం మాట్లాడుతుందిలే. ఇన్నాళ్ళు దాచిపెట్టిన పాపం ఒక్కసారి బద్దలైపోయిందిగా. ఏమండి, దయచేసి నన్ను నమ్మండి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేను ఏ పాపం ఎరగను. ఓహో, నిజంగానే నువ్వు ఏ పాపం ఎరగందానివైతే నీ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో చెప్పు. చెప్పు. చెప్పొచ్చునా? అన్నయ్య అడుగుతున్నాడుగా మన పెళ్లి ఎందుకు ఆగిపోయిందో. ఇప్పటికిప్పుడు ఏదైనా మంచి కట్టు కాదల్లి అన్నయ్యకి నమ్మకం కలిగేలా చెప్పే. కథలు అల్లడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా. పోనీ ఫ్లాష్ బ్యాక్ వదిలేద్దాం, ప్రెజెంట్లోకి వద్దాం. లల్లిని మచ్చిక చేసుకుని మా అన్నయ్యని బుట్టలో వేసుకుని డ్రామాటిక్ గా తాళి కట్టించుకున్నావు చూడు, ఆ ఎపిసోడ్ గురించైనా చెప్పు. తమ్ముడైతే ఏంటి, అన్నయ్య అయితే ఏంటి కదా. నీకు కావాల్సింది ఆ ఇంటికి కోడలు కావడం, కోట్ల ఆస్తిని దర్జాగా అనుభవించడం, ఎవరేమనుకున్నా కేర్ చేయకుండా విచ్చలవిడిగా తిరగడం, అంతే కదా. మిస్టర్ కృష్ణ, నువ్వు అసలు మనిషివి కాదు. వాడు కాదు, నేనే అంటున్నాను. నువ్వు కావాలనే ఓ పక్కా ప్లాన్ తో నా జీవితంలోకి అడుగు పెట్టావని కదా. ఏమండి, నీకు దండం పెడతానండి, దయచేసి నా మాటలను అర్థం చేసుకోండి. మన పెళ్లి జరగడానికి కారణం లల్లి. ఆ సంగతి మీకు కూడా తెలుసు. నా గురించి తెలిసి కూడా అతను చెప్పిన మాటల్ని పట్టించుకుని ఆపుని నాటకాలు. ఏమండి, ఏ నీ కన్నీళ్లు చూసి కరిగిపోతాననుకున్నావా? నీ కళ్ళబొల్లి కబుర్లతో ఇంకా నన్ను మాయ చేయాలనుకుంటున్నావు. ఛీ, పాపిష్టి డబ్బు కోసం తల్లి లేని పిల్లని అడ్డం పెట్టుకుని. ఏమండి, ఈ లోకల్లో ఏ ఆడదానికి నాకొచ్చిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి రాకూడదండి. కానీ నా కర్మ కాలి నాకొచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి, నా నిజాయితీని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. వెళ్ళిపో. నీ అసలు రంగు తెలిసాక ఇక నాకు నువ్వు వద్దు, నీ నాటకాలు వద్దు. దయచేసి వెళ్ళిపో. నా చేత్తో నేనే నీ మెడబట్టి బయటికి గంటకు ముందే నీ అంతటి నువ్వే మర్యాదగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతానండి? మీ చేత తాళి కట్టించుకుని మీతోనే నా బతుకుని పంచుకుని ఆఖరి క్షణం దాకా మీతోనే కలిసి ఉండాలి అని ఈ కట్టె కట్టల్లో కాలిపోయేదాకా మీ పాద సేవ చేసుకుంటూ ఉండాలని కాదర్చనా? పాపం, నిన్నటిదాకా నీ మాటలన్నీ అన్నయ్య నమ్మేశాడేమో గాని నిజం తెలిసాక ఇప్పుడు మాత్రం నమ్మడు. తప్పో ఒప్పో ఎంతైనా ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కదా. తనకింత ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కదా అర్చనా. అందుకే చెప్పేశానన్నమాట. అన్నయ్య, ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి, ఇక జడ్జిమెంట్ నీదే. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తానా? నీలాంటి కొరటకి నా ఇంట్లో చోటు లేదు అంటాను. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు. ఎవరితో పోతావో పోవే అని మెడ పట్టి బయటికి ఎండేస్తాను.